అందరికీ నమస్కారం అండి. మమతల కోవెలకు స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా మనం ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఆలస్యము, నిర్లక్ష్యము అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ మందారం చెట్టుకి పక్కనే కాకరపాదుంది. అది తీగ దీనికి కొంచెం వచ్చినప్పుడు నేను తీసి ఉంటే బాగుండేది. తీద్దాంలే అదంతా అలా చుట్టుకోదులే అనుకున్నాను. కానీ ఆ మందారం చెట్టు మొత్తానికి చాలా తీగలు అల్లుకుపోయాయండి. ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తీగలకి మళ్ళీ కాకరవి పిందెల్లాగా వచ్చున్నాయన్నమాట. ఇప్పుడు అవి తీసినా ఇబ్బందే. ఇప్పుడు అవి తీసేటప్పుడు మందార పూల మొగ్గలన్నీ రాలిపోతాయని అది కూడా ఇబ్బందే. ఇది చూసారా? ఇది కాగడ అండి. ఈ కాగడ వచ్చేసి బాగా అవి తీగలు ముందుకొచ్చేసాయన్నమాట. అవి కూడా కట్ చేయాలి. మళ్ళీ నవంబర్ కల్లా అదంతా రెడీ అవుతుంది. ఇది చూడండి కరివేపాకు చెట్టు. నేను మా వారికి చెప్తూనే ఉన్నాను, కొంచెం అది పైకి వెళ్తుందండి, కొంచెం కట్ చేయండి అని. వినిపించుకోలేదు. జామ చెట్టు పైన చివర్ల వరకు వెళ్ళిపోయింది. ఇంకా వర్షం వారం రోజులు వస్తూ పోతూ ఉండంగా అలా పడుతుంటే అక్కడ గడ్డి కూడా చాలా మొలుస్తుందండి, పిచ్చి మొక్కల్లాగా. ఇక జామకాయలు మాత్రం ఈ వర్షానికి గాలికి ఎన్ని అయితే రాలి పడిపోతున్నాయంటే, కాయ చాలా తీయగా ఉంటుంది. ఈ వర్షాలు పడటం వల్ల ఆ కాయంతా కొంచెం తీపి తగ్గి చవ్వగా అనిపిస్తుంది. ఇక ఇవి చూడండి గులాబీ మొక్కలు అంటు తొక్కుదామని వీటిని కట్ చేయకుండా అలాగే ఉంచానన్నమాట. ఇవి చాలా వచ్చేసాయి. అలా అంటూ వేరే మొక్కలు కుండీలలో తొక్కుదామని చెప్పి వాటిని ఉంచేసాను అలాగే నేను. ఇప్పుడేమో ఆ చివర్న మొగ్గల్లాగా వచ్చాయి చిగుర్లు వచ్చిన దగ్గర. ఇది పింక్ గులాబీ అండి. దీనికి ఎప్పుడు కూడా లైట్ కలర్ పింక్ గులాబే వస్తుంది. కానీ ఈరోజు ఏంటో విచిత్రంగా డార్క్ పింక్ వచ్చింది. చూడండి ఎంత డార్క్గా ఉందో. ఇట్లా వీడియోలో చూస్తుంటే ఈ కలర్లో కనిపిస్తుంది, కానీ నార్మల్గా బయట చూస్తుంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది. చాలా బాగుంది బుజ్జి పువ్వు. నాకైతే బాగా నచ్చేసిందండి ఇది మాత్రం. అసలు పువ్వు ఎలా ఉంటుందో చూడండి, చూపిస్తాను. ఇవన్నీ మొగ్గలు వచ్చేసాయి. అది కూడా చూడండి. అసలు కలర్ అయితే ఈ కలర్ పువ్వు వచ్చేది ఎప్పటికి కూడా ఈ చెట్టుకి, కానీ ఆ కలర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కూడా. అది వర్షాలు పడుతున్నాయి కదా, ఇక కుండీలలో మట్టి పెట్టి ఇక అంటులు తొక్కాలండి. ఇక మొగ్గలు కూడా చాలా వచ్చున్నాయి. ఇక కూరగాయల మొక్కలు కూడా వేయాలని అనుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.